రెగ్యులర్‌గా ద ఇండస్ వ్యాలీలో కుక్‌వేర్ మనం యూజ్ చేస్తుంటాం. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ స్టీల్‌లో మనం కుక్ చేసినా సరే ఎక్కడ మనకి స్టిక్ అవ్వట్లేదు. ఈసారి 2 థింగ్స్ తెచ్చుకున్నామండి. చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మీకు కూడా బాగా నచ్చుతాయి. ఫస్ట్ ఇది చూడండి. హ్యాండిల్స్ ఎంత బాగున్నాయో. కాస్ట్ ఐరన్ కడాయి అనమాట. సో అంతకుముందు తెచ్చుకున్న వాటికి డిఫరెంట్‌గా ఉన్నాయి హ్యాండిల్స్. ఇవి మటుకి వుడెన్‌తో వచ్చాయి. చూడడానికి బాగున్నాయి అండ్ మంచిగా మనం ఫ్రై చేసుకోవడానికి సింపుల్గా ఫ్రై కర్రీస్ అయినా లేకపోతే డీప్ ఫ్రై కూడా చాలా బాగుంటాయి. మందపాటిగా ఉంటుంది. ఇందులో 3 లేయర్స్ ఉండడం వల్ల అస్సలు మనకి ఎక్కడ స్టిక్ అవ్వదు మామూలుగా ఫ్రై చేసినా సరే. అండ్ ఇదిగోండి సిరామిక్ కోటింగ్ వస్తుందన్నమాట. 9.5 ఇంచెస్ ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది కదండి. అలాగే ఇంకొక స్పెషల్ థింగ్ అని చెప్పాను కదా, లంచ్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలకైనా లేదా హస్బెండ్కి ఆఫీస్కి ఇవ్వడానికి కూడా బాగుంటాయి అన్నమాట. మంచి క్వాలిటీ స్టీల్ 4 కంటైనర్స్ వచ్చాయి మనకి. చపాతీ పెట్టుకోవడానికి, అలాగే పిల్లలకి స్నాక్ పెట్టొచ్చు. రైస్, చపాతీ, కర్రీ ఏవైనా పెట్టొచ్చు. మా అత్తకైతే తెగ నచ్చేసాయి ఇవి. ఇలా 4 కంటైనర్స్ వచ్చేసి, అలాగే ఒక స్టీల్ బాటిల్ కూడా ఉందండి. పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం కూడా సింగిల్గా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈ బాటిల్ బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ కాదు, మనకి సిలికాన్ క్యాప్స్ వచ్చాయన్నమాట. చాలా టైట్గా ఉంటాయి, లీక్ అస్సలు అవ్వవు. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో నేను తెప్పించాను మీకు చూపిద్దాము అని. మీకు కూడా కావాలి అంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ద ఇండస్ వ్యాలీలో ఏది బుక్ చేసినా సరే స్వప్న వైట్లా అనే కూపన్ యూస్ చేస్తే కనుక ఎక్స్ట్రాగా 12% మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ కాదు, ఒకసారి వెబ్సైట్లో చూస్తే చాలా థింగ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి, కాస్ట్ ఐరన్లో ఉన్నాయి, టిఫిన్ బాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అండ్ స్టీల్ కడాయిలు, ప్యాన్స్, అండ్ మనం కుక్ చేసుకోవడానికి, రైస్ కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. కర్రీస్కి కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం ఆనియన్ లేకుండా, వెల్లుల్లి లేకుండా చక్కగా క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాం. మై ఫేవరెట్ అనమాట. అందులో కాస్త పెసరపప్పు, పచ్చి కొబ్బరి వేసి చేస్తే సూపర్ ఉంటుంది. ఇందులో కుక్ చేద్దామా? అదండి. ఒక చిన్న క్యాబేజ్ తీసుకొని నేను ఇలా సన్నగా తరిగాను. కొంచెం అయినా సరే మనకి కట్ చేసిన తర్వాత ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం క్యాబేజ్ని వేసేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ని మనం ఉడికిచ్చేసుకోవాలన్నమాట. క్యాబేజ్ ఉడికిపోయింది. మరి ఓవర్ కుక్ అయితే కూడా బాగుండదు. జస్ట్ ఒక 3 to 4 minutes కుక్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం స్టెయిన్ చేసుకుందాం. ఆ వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సో ఈలోపు మిగతా ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ మనం వాష్ చేసుకొని ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాయి చూడండి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. అలాగే మనం చేసుకుంటున్న కర్రీకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే చిన్న క్యాబేజ్ వేసాను. ఒక 8 పచ్చిమిర్చి వేసినాయి. అలాగే ఇందులో చూడండి ఫుల్ పచ్చి కొబ్బరి, చిన్న కొబ్బరికాయ మొత్తం వేసేస్తున్నాను. ఇందులో అల్లమైనా వేసుకోవచ్చు, మీ టేస్ట్ తగ్గట్టు. ఇందులో వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. మనం ఈరోజు వెల్లుల్లి వేయట్లేదు కాబట్టి చిన్న అల్లం ముక్క వేస్తున్నా. కట్ చేసి వేసేద్దాం. ఆల్రెడీ మంచి వాష్ చేసిందే. తొక్క తీసేసి కొంచెం అల్లం కట్ చేసి ఇందులో అల్లం ముక్క వేద్దాం. కాస్త కొత్తిమీర కూడా వేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మొత్తం మెత్తగా కాకుండా మనకు అక్కడక్కడ పల్లి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అవన్నీ కనిపించాలి. ఇది మూత తీయగానే మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేయండి. కరివేపాకు, కాస్త పసుపు. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, పల్లీలు, కొత్తిమీర, ఇంకేం వేసాం, అల్లం, అదంతా ఇందులో వేసేసి కొంచెం వేగనివ్వండి తాలింపులో. ఇది వేగుతూ ఉంటే అస్సలు గుమగుమలాడుతుంది చూడండి. ఇదంతా కాస్త కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలాగే మీరు పచ్చళ్ళలా కూడా తినొచ్చండి, బాగుంటుంది. ఇందులోనే చూడండి నానబెట్టుకున్న పెసరపప్పు
జస్ట్ ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పు వేసేసుకోండి. వేసి కలిపేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చిన్న మంటలో పెడితే పెసరపప్పు చక్కగా వేగుతుంది. పెసరపప్పు వేగిన తర్వాత మనం ఉడికించుకున్న క్యాబేజ్ వేసి ఇంకొక 2 నిమిషాలు పెట్టేస్తే అంతే, చాలా సింపుల్గా మనకి క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అయిపోతుంది. పుల్కాతో కానీ చపాతీతో కానీ ఎక్కువ కర్రీ తినండి. 1 లేదా 2 పుల్కాతో అసలు టమ్మీ ఫుల్ ప్యాక్ అయిపోతుంది అన్నమాట. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇలా పెసరపప్పు చూసుకోండి మీరు. పెసరపప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆల్ టుగెదర్ మంచి మిక్స్ చేయాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 4-5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. సో ఒక 3-4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ మిక్స్ చేసేయడమే. దీంతో పాటు చపాతీ కానీ పుల్కా కానీ పూరీ కానీ జొన్న రొట్టె కానీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతెందుకు మేమైతే దోశతో కూడా తింటాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మీరు కావాలి అంటే అల్లం వేయండి, లేదా వెల్లుల్లి వేసినా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.